జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చారు అనేటువంటి వార్త అయితే ఒకటి నడుస్తుంది. ఇది దేనికి సంబంధించి ఈ వార్త, ఎందుకు ఇచ్చారు, ఏంటి అనేది కనుక ఒక్కసారి పరిశీలించినట్లయితే ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు, అది కూడా జనసేన ఎమ్మెల్యేలే, అక్కడ వాళ్ళ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు, అది పారిశ్రామిక ప్రాంతం కావటంతో వివిధ కంపెనీలు పారిశ్రామికవేత్తల దగ్గర నుంచి భారీ స్థాయిలో బెదిరింపులకు పాల్పడి డబ్బులు వసూలు చేస్తున్నారనేది కీలకమైనటువంటి ఆరోపణలు. ఈ విషయం ఆ పారిశ్రామికవేత్తలు కంప్లైంట్ చేశారో లేదంటే వేరెవరైనా కంప్లైంట్ చేశారో తెలియదు, కానీ మ్యాటర్ అయితే పవన్ కళ్యాణ్ చెవిలో పట్టం. సో దీనికి సంబంధించి ఆయన ఆ ఇద్దరిని పిలిపించి మరి తన దగ్గరికి పిలిపించుకుని ఇద్దరు ఎమ్మెల్యేలని మనకి ప్రజలు అధికారం ఇచ్చింది ప్రజలకు సేవ చేసుకోవటానికే తప్ప ఈ విధంగా బెదిరింపులకి రౌడీయిజానికి పాల్పడి రౌడీ రాజకీయాలు చేస్తూ డబ్బు సంపాదించడానికి కాదు, ఇలాంటిది మరొక్కసారి జరిగితే మిమ్మల్ని తీసి పక్కన పెట్టడానికి ఒక్క నిమిషం కూడా ఆలోచించను, పార్టీ నుంచి బయటికి పంపిస్తాను అని చెప్పి చాలా సీరియస్గా ఆయన వార్నింగ్ ఇచ్చారంట. దీంతో కొంత సర్దుకుంది. సో ప్రస్తుతం వీళ్ళు ఇటువంటి వాటికి పాల్పడట్లేదు అనేటువంటి వార్తలు అయితే వస్తున్నాయి. ఇందులో వాస్తవాలు ఎంతవరకు ఉన్నాయి ఏంటి అనేది అయితే మనకి పూర్తిగా వివరాలు అయితే తెలియదు, కానీ ఈ విషయం పక్కన పెడితే ఒకవేళ పవన్ కళ్యాణ్ కనుక నిజంగానే ఈ స్థాయిలో తన సొంత పార్టీ నేతలకు వార్నింగ్ ఇచ్చి ఈ విధంగా అక్రమాలకు అన్యాయాలకు పాల్పడద్దు, రౌడీయిజానికి పాల్పడద్దు, బెదిరింపులకు పాల్పడద్దు, బలవంతపు వసూళ్లకు పాల్పడద్దు, అంటే బలవంతంగా వసూలు చేయొద్దు అంటే వాళ్ళు ఇస్తే తీసుకోమని కాదు ఇక్కడ. సో ఓవరాల్గా ఏదైనా సరే ప్రజలకు సేవ చేద్దాం అనేటువంటి మోటోలోనే వెళ్తున్నాడు అనేది ఒక ప్రొజెక్షన్ అయితే జరుగుతుంది. ఒకవేళ నిజంగా ఇది జరిగితే మాత్రం, ఒకవేళ పవన్ కళ్యాణ్ అలాగే ఉంటే ఇది వ్యవస్థకు మంచిదే, ప్రజలకు మంచిదే, రాజకీయాల్లో ఒక మార్పు అనేది అయితే కనిపిస్తుంది. గత ప్రభుత్వం, అంతకు ముందు ప్రభుత్వం, దాదాపుగా ఏ ప్రభుత్వంలోనైనా ఇలాంటి బెదిరింపులు, ఇలాంటి వసూళ్లు చాలా చోట్ల జరుగుతూనే ఉంటాయి. ప్రతి ఎమ్మెల్యే, ప్రతి మంత్రి ఇలాగే చేస్తాడు అని అయితే అనలేం, కానీ దాదాపుగా ఇలాంటివి అడపాదడప అక్కడక్కడ జరుగుతూనే ఉంటాయి. ఇవి సహజంగా అందరికీ తెలిసినటువంటి అంశమే. మరి పవన్ కళ్యాణ్ అయితే ఒక ప్రక్షాళన దిశగా వెళ్తున్నాడు. మరి ఇక టీడీపీ పరిస్థితి ఏంటనేది చూడాలి. టీడీపీలో కూడా ఇలాంటివి అక్కడక్కడ జరుగుతూ ఉండుండొచ్చు, కానీ వీటికి చంద్రబాబు కూడా ఇదే విధంగా రియాక్ట్ అయితే కూటమి ప్రభుత్వం మీద ప్రజలకు ఒక నమ్మకం కలుగుతుంది, వాళ్ళకి ఒక పాజిటివ్ వైబ్ అనేది వస్తుంది. భవిష్యత్తులో వచ్చేటువంటి ఎన్నికలు అంటే 2029 ఇంకా 5 ఏళ్ళు ఉందిగా అనుకోవచ్చు. ప్రతి ఒక్కటి కౌంటే, ప్రతిదీ జనం గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి ఇలాంటి వాటిని టీడీపీ కూడా అడ్డుకట్ట వేస్తే బాగుంటుంది. మరి అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.